దేన్ని తీసుకుని అమలు చేయాలి, అది తీసుకుని అమలు చేసే సందర్భంలో ఏమి జాగ్రత్త తీసుకోవాలి అనే దానికి ఆయన ఏం చెప్పారంటే, విదేశాల్లో ఏదో ఉన్నది బాగా కనిపిస్తుంది అనుకోండి, దాన్ని కనుక మనం తీసుకుని అమలు చేయాలి అన్నట్టయితే దాన్ని దేశానుగుణంగా మార్చుకోవాలి. ఇది మన దేశానికి ఎట్లా మార్చుకుంటే పూర్తి ఉపయోగానికి వస్తుంది. దానికి ఉన్నట్టుగా తీసుకొచ్చి పెట్టామనుకోండి పనిచేయదు. ఉదాహరణ చెప్తారు, ఎవరో ఒక ఫ్రెంచి ఇంజనీర్లు తీసుకొచ్చి బిల్డింగ్ పెట్టించారు. బిల్డింగ్ అంతా బాగుంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత వర్షాకాలం వచ్చినప్పుడు లోపల గదుల్లోకి నీళ్ళు వస్తున్నాయి. ఏమిటంటే లోపలికి నీళ్ళు వస్తున్నాయి కానీ ఆ ఇంజనీర్ గారిని పిలిస్తే ఆయన ఏం చెప్పాడు, చూశాడు, బిల్డింగ్ మీద తప్పు లేదండి, మా దేశంలో వర్షం పైనుంచి కిందకు వస్తుంది, మీ దేశంలో వర్షం ఇట్లా కురుస్తుంది, అందుకని కిటికీ వచ్చి లోపలికి నీళ్ళు వస్తున్నాయి. ఈ దేశంలో ఈ వర్షం ఇట్లా కొడుతుందనే విషయాన్ని తెలియదు ముందు, ఎందుకంటే వేరే దేశం వాడు కాబట్టి తెలియదు. కాబట్టి ఆ బయట బాగున్నది అనుకున్న ప్రణాళికని అమలు చేసేటప్పుడు దేశానుగుణంగా మార్చుకోవాలి. అట్లాగే మనకి ఏదో రామాయణం చదువుతున్నప్పుడు, భారతం చదువుతున్నప్పుడు గొప్ప గొప్ప విషయాలు కనిపిస్తాయి. దాన్ని తీసుకొచ్చి అమలు చేసేటప్పుడు కాలానుగుణమైన మార్పులు చేసుకోవాలి. మనదే దాన్ని అమలు చేసేటప్పుడు కాలానుగుణమైన మార్పులు చేయాలి. బయట నుంచి తెచ్చుకుంటున్నాం, దేశానుగుణమైన మార్పులు చేయాలి. ఇది చేస్తే ఏ ప్రణాళికైనా ఉపయోగపడుతుంది. అది లేకపోతే ఏమవుతుందంటే రౌండ్ ప్లస్ స్క్వేర్ హోల్ అని చెప్తుంటారు. అది కదా, సమస్య వేరు, పరిష్కారం వేరు. ఇది ఎప్పటికీ కూడా పని సాధించదు. కాబట్టి అటువంటి కావాలని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏమిటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో మరి కావాలనుకుంటున్నటువంటి మైనారిటీ మహమ్మదీయ సమస్య. ఎందుకని 1947లో మన దేశానికి స్వాతంత్రం వస్తూనే మాకు వేరే పాకిస్తాన్ కావాలని చెప్పి విడిపోయిన వాడు, ఈ విడిపోయిన వాళ్ళంతా విడిపోయారంటే వెళ్ళలేదు. దేశంలో చాలామంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఆ సమస్య పరిష్కారం గురించి వాళ్ళు ఏం చెప్పారంటే, మొట్టమొదటి భారతదేశం అంతా మనది, అఖండ భారతం, దీని పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఎప్పటికైనా సరే మనం అఖండ భారతం సాధిస్తాము అనే విషయం పట్ల నమ్మకం నుంచి వ్యవహరించాలి. మొదటి. రెండోది ఏమిటి, పాకిస్తాన్ని ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు యుద్ధంలో ఓడిస్తారు. మూడోది, ఎవరైతే ఈ మహమ్మదీయుల్ని పక్కన పెట్టుకునే లేకపోతే పదానికి ఎక్కించుకున్నాం బొద్దగించాలని అనుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళని రాజకీయంగా ఓడించాలి, ఎన్నికల్లో ఓడించాలి. ఎప్పుడైతే 1-2 సార్లు వాళ్ళు ఓడతారో అప్పుడు ఈ మంత్రం పనిచేయలేదు అని అనుకుని వాళ్ళు దారికి వస్తారు. ఆ రకంగా వాళ్ళని మనం జాతీయీకరణ చేయాలి. పాకిస్తాన్ యుద్ధంలో ఓడించాలి, మహమ్మదీయులు బొదిగించేటువంటి రాజకీయ పార్టీని రాజకీయంగా ఓడించాలి, మహమ్మదీయులు జాతీయీకరణ చేయాలంటే మనం ఎట్లా ఈ దేశము మన మాతృభూమి, దీనికి మనం రుణపడి ఉన్నాము, ఈ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని అనుకుంటున్నామో వాళ్ళు కూడా అనుకునేటట్టుగా చేయాలి. ఈ రకమైనటువంటి సౌండ్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి వాళ్ళ రాజకీయాలు నడిపించారు. సరే, ఇంకొక వైపు నుంచి కనుక చూస్తే 1947లో మనకి స్వాతంత్రం వచ్చినటువంటి ఒక నెల రోజుల్లోనే ఆ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి జమ్మూ కాశ్మీర్లోకి ఆక్రమించడానికి లోపలికి వచ్చారు. మన ప్రభుత్వం సరిగ్గా ఎదుర్కోలేకపోయింది. ఐక్యరాజ్యాన్ని పెడితే అది వాళ్ళు అక్కడ లాంచారు. సీజ్ ఫైర్ అని కాల్పుల విరమణ జరిగింది. మన దేశంలో కొంత భాగం పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే పేరు. ఆ తర్వాత 1959 ఆ ప్రాంతాల నుంచి చైనా మన దగ్గరికి దూసుకొచ్చింది. లడాఖ్లో, అరుణాచల్ ప్రదేశ్, నేపాల్ అనేవాళ్ళు అక్కడ లోపలికి వచ్చింది. అప్పుడు కూడా ప్రభుత్వం యుద్ధం చేయలేకపోయింది. నెహ్రూ గారు హయాం అయిపోయింది. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా గుజరాత్లో ఉన్నటువంటి కచ్, అక్కడికి పాకిస్తాన్ మళ్ళీ దోచుకొచ్చింది. ఆయన కూడా ఏమీ చేయలేక బ్రిటిష్ ప్రధానమంత్రి హెరాల్డ్ విల్సన్
ఆయన ఏదో నేను మధ్యవర్తిత్వం చేస్తానంటే చేయండి అని అనడం పడు. అటువంటి సమయంలో ఈ ప్రధానమంత్రి గారికి గట్టి షాక్ ఇవ్వడం, ఈ దేశ ప్రజల అభిప్రాయాలు, ఈ దేశ ప్రజల యొక్క సంకల్పం ఏమిటో తెలుసుకుని దానికి అనుగుణంగా ఆయన వ్యవహరించాలనేటువంటి హెచ్చరిక చేయడం కోసం అని చెప్పి ఒక పెద్ద నిరసన ప్రదర్శన ఏర్పాటు చేశారు. అది 1965 ఏప్రిల్ 1 ఆగస్టు 16 తేదీ నాడు జరిగింది. 1965 ఆగస్టు 16 తేదీ నాడు జరిగింది. 5 లక్షల మంది ప్రజలు భారతదేశం అంతటి నుంచి వచ్చి ఆ నిదర్శన ప్రదర్శనలో పాల్గొన్నారు. అప్పుడు దీనదయాళ్ ఉపాధ్యాయ గారు గట్టిగా చెప్పారు, దేశ ప్రజలు ఏమనుకుంటున్నారో దానికి అనుగుణంగా నువ్వు యుద్ధం చేయాలి తప్ప కాళ్ళు దలబడిపోయి నా ఇష్టం రెండు చేస్తానంటే నడవదు అని. మొదటిగా లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఎంతో కొంత అర్థమైంది. దాని ఫలితంగా ఆ తర్వాత 3 వారాలకి మళ్ళీ పాకిస్తాను ఈ పంజాబు, జమ్మూ కాశ్మీరు ఆ కలిసేటువంటి చోట మన దేశంలో తొచ్చుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ కచ్చి నిరసన ప్రదర్శన యొక్క కాక తగిలింది కదా, దాని మీద లాల్ బహదూర్ శాస్త్రి గారు తన విధానం మార్చుకుని సైన్యానికి మీరు చేయగలిగింది చేయండి, ముందుకు పోండి, మనకి ఎక్కడ బలం ఉందో అక్కడ మనం చూసుకోవాలి అని చెప్పారు. దాని ప్రకారము లాహోర్ దగ్గరికి 20 కిలోమీటర్ల ముందుకు వెళ్ళారు మన సైన్యాలు. అప్పుడు పాకిస్తాన్ కాస్త స్పృహలోకి వచ్చింది. భారతదేశము దెబ్బలు తింటూ పడి ఉండేది కాదు, భారతదేశం కూడా తిరిగి కొట్టగలుగుతుంది అనేది. కానీ ఆ తర్వాత తాష్కెంట్ దగ్గర ఏం జరిగింది ఇవన్నీ కూడా మీరంతా చదువుకుంటారు. మొత్తం మీద ఏమిటంటే భారతదేశం ఎప్పుడూ పడిపోతూనే ఉంటుంది అనే దాన్ని మార్చి భారతదేశం యుద్ధంలో గెలవగలుగుతుంది అనేటువంటి ఒక ట్రెండ్కి దారి తీసినటువంటిది కచ్ ఒప్పందం. ఆ ఒప్పందానికి నిరసనగా జరిగినటువంటి ప్రదర్శన. అట్లా భారతదేశ రాజకీయాలను కొత్త పుంతలు తొక్కించి చెప్పాం కదా 1951లో ఆ రాజకీయ పార్టీ ప్రారంభించే నాటికి ఎవరి ఊహకి అందలేదు. ఈ నెహ్రూ గారికి, ఈ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ రాగలుగుతుంది, అది అధికారానికి రాగలుగుతుంది అనేది. కానీ వారు వేసినటువంటి బీజం గట్టిదైనందువల్ల అది క్రమంగా బలం పుంజుకుని ఇవాళ ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఇచ్చి ప్రపంచ దేశాలకు కూడా నాయకత్వాన్ని ఇవ్వగలుగుతుంది.